ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇది మీ గ్రామాల్లో మీరు చూస్తున్నారు. ఒకప్పుడు ఆడబిడ్డలు మరుగుదొడ్డికి పోవాలంటే మరుగుదొడ్లు లేకుండా తెల్లవారితో నిద్రలేసి ఎవరూ లేనప్పుడు రోడ్డు పక్కన మరుగుదొడ్డికి పోయే పరిస్థితి. ఎవరన్నా వాహనాల్లో వచ్చి లైట్లు వేస్తే అవమానంగా ఫీల్ అయ్యే పరిస్థితి. ఆ రోజు నేను ఆలోచించా, ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఆడబిడ్డల ఆత్మ గౌరవం పేరుతో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డిచ్చాం. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్టు కూడా నేనే ఇచ్చాను. దగ్గర 15 మంది ముఖ్యమంత్రులతో ఆ రోజు రాసి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్రహ్మాండంగా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి స్వచ్ఛ భారత్కి నిధులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో వస్తే 83 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్ల మీద పేరుకుపోయే పరిస్థితి వచ్చింది. అది క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం, అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఒక 2 పని చేస్తున్నాయి. ఇంకో పక్క ఊర్లలో మీరు చూస్తే మీకు ఎక్కడ పోయినా కనపడుస్తూ ఉంటాయి. వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కట్టాం. అక్కడనే రీసైక్లింగ్, కాంపోస్ట్ కన్వర్షన్, దాన్ని మళ్ళీ పొలాలకు వాడడం. వాళ్ళు ఆ ఊర్లో ఉపయోగపడకపోతే మార్కెట్ ద్వారా కొని ఎక్కడ కావాలంటే అక్కడ అమ్మే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పాం. ఇవన్నీ చేస్తే దిశ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ. రాబోయేది ఒక లెగసీగా తయారు కావాలి. నేను జపాన్కి పోతే దిశ ఎక్కడ చెత్తే కనపడదు, ఎక్కడ కాగితమే కనపడదు. ఎక్కడన్నా కాగితం కనపడిస్తే ఆ కాగితం తీసుకొని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తాను. ఆ కల్చర్ రావాలని కోరుకుంటున్నా. అది వస్తే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది. రెండవది, ఆలోచన విధానం కూడా మారాలి. మనం అందరం కూడా తెల్లవారితో నిద్రలేస్తే నిన్న కూడా నేను చెప్పాను అధ్యక్ష, మనం టూరిజం రావాలనుకుంటున్నాం, ఇండస్ట్రీ రావాలనుకుంటున్నాం. ఇక్కడ మోసాలు చేస్తాం, తప్పులు చేస్తాం, బెదిరిస్తామంటే ఎవరు వస్తారు అధ్యక్ష? ఇక్కడ ఎవరు రారు. అందుకే మన ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. నీతి నిజాయితీగా ఉండాలి, వర్క్ కల్చర్ ఉండాలి. చెప్పిన పని చేసినట్టే ఉండే పరిస్థితి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ యొక్క దీన్ని మళ్ళా ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతాం. నేను కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నెలకొక్క రోజు, ఆ రోజు మీరు చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టి క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్ళాం. మళ్ళీ అవసరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.